ఎండు ఖర్జూర. పిల్లలకి రోజు కూడా ఎండు ఖర్జూర నానపెట్టేసి రెగ్యులర్గా ఇస్తూ ఉన్నట్టయితే సైట్ రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఖర్జూర అనేది మజిల్స్ని చాలా బాగా స్ట్రెంగ్త్ చేస్తుంది కాబట్టి కంటి మజిల్స్ని కూడా అది చాలా ఎనర్జీగా చేస్తుంది. అండ్ ఫోర్త్ వచ్చేసి రెగ్యులర్గా పిల్లలకి ఎక్కువ మోతాదులో వెన్న నెయ్యి పెట్టడం. పిల్లలకి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళ ఫుడ్లో డెఫినెట్గా వెన్న నెయ్యిని ఒక హ్యాబిట్గా తయారు చేయాలి. ఇలా వాళ్ళకి ఎక్కువగా వెన్న నెయ్యి ఇస్తూ ఉంటే కంటికి సంబంధించినటువంటి డ్రైనెస్లు, ఎలర్జీలు, రెటినా ప్రాబ్లమ్స్ రాకుండా కళ్ళు హెల్దీగా ఉంటాయి. ఇంకా ఆకుకూరల్లో చూసుకున్నట్టయితే పొన్నగంటి కూర అనేది చాలా మంచిది. పొన్నగంటి కూర అసలు పేరు పోయిన కంటి కూర, అంటే పోయిన కంటి చూపును కూడా తిరిగి తీసుకొచ్చేటువంటి కూర పొన్నగంటి కూర. సో ఆకుకూరల్లో పొన్నగంటి కూర అనేది కంటికి చూపు తేవడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మీ పిల్లలకు ఒకవేళ సైట్ ప్రాబ్లం ఉన్నట్టయితే ఈ ఆకుకూరని ఎక్కువగా ఇస్తూ ఉన్నట్టయితే వాళ్ళకి ఆ కంటి చూపు అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది. అండ్ లాస్ట్ వచ్చేసి కొబ్బరి. ఎండు కొబ్బరిలో చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఎండు కొబ్బరిని బెల్లంతో ఇస్తూ ఉన్నట్టయితే పిల్లలకి కావలసినటువంటి పోషకాలు అందడమే కాకుండా ఐసైట్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు రాకుండా ఉంటాయి. సో మీకు తెలిసినటువంటి క్యారెట్ అనేది ఆకుకూరలే కాకుండా వీటిని కూడా మీరు ఫుడ్లో ఎక్కువగా ఇస్తూ ఉన్నట్టయితే సైట్ అనేది చాలా వరకు రాకుండా ఇవి హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ.